హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కుడుములు ఈ స్టైల్లో చేస్తారు తెలంగాణలో అని నాకు తెలియదు. అయితే మేము చేసే స్టైల్లో అంటే ప్లెయిన్గా చేసి పిండి బట్టి బియ్యం పిండి వేసి మంచిగా నీళ్ళు కలుపుకొని అలా మధ్యలో బెల్లం పెట్టుకొని చేస్తాం. మేము ఎప్పుడైనా కోర్ల పౌర్ణమికి చేస్తారు. అయితే ఈ రెసిపీ అంటే ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదు మేము, మా అమ్మలు కూడా వేయలేదు. ఇంకా నేను ఒకసారి ట్రై చేద్దామని ఇంకా నేను వేసిన అన్నట్టు. ఫస్ట్ అయితే బియ్యం పిండి ఉండాలి. మెయిన్ బియ్యం పిండి ఉంటేనే ఏనికి వస్తుంది, ఏ పిండి పడితే ఆ పిండితో రావు. ఇంకా బియ్యం పిండి అయితే మంచిగా తీసుకొని ఇంకా కొంచెం దాంట్లో ఉల్లాకి వేసుకోవాలి. ఇంకా చిక్కుడుకాయ ఉడకబెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని పక్క పెట్టుకొని ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా కచ్చపిచ్చి దంచుకోవాలి. దంచిన తర్వాత నేను కొంచెం వాటర్ హీట్ చేసిన తర్వాత ఇంకా అందులోనే వేసేసిన. ఇంకా వాటర్ ఏంది గ్రీన్ కలర్ ఉన్నాయి అనుకోకుండా నేను చిన్న రోడ్లో వేసి దంచిన. ఇంకా దాంట్లోనే వేసి వాటర్ వేసి మళ్ళీ పోసినట్టు అందులో. ఇక్కడ మా చిన్న దుడురు ఎట్లా ఆగమాగం చేస్తుంది, నన్ను చెయ్యనిత్తలేదు. బిల్లలు చేస్తా అంటే ఈమె చేస్తుంది అంట. చూడు ఎట్లా చేస్తాడు. మంచిగా గిన్నె పెట్టుకున్నా, గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా. ఒక అర్ధగంట సేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటేనే మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు కుడుములు. ఎట్లా వేసుకున్నా కుడుములు ఒక అర్ధగంట సేపు ఉడకబెడితేనే మంచిగా ఉంటాయి అన్నట్టు. పిండి పిండి ఉండకుండా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. ఇంకా మొత్తానికి అయితే మా కుడుములు రెడీ అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ అయితే ఇక నేనే టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి కూడా చెప్తా, చూడండి వీడియో. మీరు మాత్రం నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. వీడియోలు ఇట్లా అప్లోడ్ చేసి లేట్ అవుతుంది. మొత్తానికి అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చేస్తాను. లిన్సిగాడు టేస్ట్ చేసి చెప్తాడు ఫ్రెండ్స్. టమాటా సాస్ ముంచుకుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని